హై ప్రోటీన్ ప్యాన్కేక్ రెసిపీ. సో ఫస్ట్ స్వీట్ పొటాటోని బాయిల్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చిన్న కట్ చేసుకుంటే తొందర బాయిల్ అవుతాయి, మంచిగా బాయిల్ అవుతాయి. సో ఇక అది బాయిల్ అయ్యే వరకు మినిమం ఒక 20 minutes అన్న పడుతుండొచ్చు. ఆ గ్యాప్లో మనం స్టెప్స్ అయితే వేసేద్దాం. అది బాయిల్ అయినాక కలుస్తా. చెప్తున్నా నా ఎంత గాన్ కిస్మత్ అంటే ఇంట్లో ఎవరు లేరు. మంచిగా రెసిపీ వీడియో వేసుకుంటా మాట్లాడుకుంటా చూపిద్దాం అనుకున్నా. గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ సక్క పెట్టడానికి కూడా రాదు. యూట్యూబ్లో చూసి పెట్టాలి. అది పెట్టి కలుస్తా. సో గ్యాస్ అయితే పెట్టేసి ఆడబెట్టేసి వచ్చిన స్వీట్ పొటాటో. ఇంకా అది అయ్యే వరకు స్టెప్స్. ఇలా 5 kgs ఉంది వెయిట్. 5 kgs కంటే ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. ఇంకా అది బాయిల్ అయినాక చూపిస్తా మన రెసిపీ. సో మన స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయింది. స్వీట్ పొటాటో వేసుకున్నాక దాన్ని ఇట్లా మొత్తం స్మాష్ చేసుకోరు వాట్రాబాయ్. సో స్వీట్ పొటాటో బాయిల్ అయిపోయినాక మంచిగా ఇట్లా మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోరి. తర్వాత ఇది 1 whole egg 4 egg whites మొత్తం ఇల్లు వేసేసేయాలి. అట్లా స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోలో ఎగ్స్ వేసేసినాం కదా. తర్వాత అది ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కోకో పౌడర్, స్టీవియా, మీరు హనీ వేసుకోరి బాగుంటుంది. మనం ఇంకా డైట్లో ఉన్నాం కాబట్టి 0 calories. ఇది వేసుకొని మంచిగా బీట్ వేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. సో ఇట్లా మంచిగా ఇట్లా ఏదాకా మిక్స్ చేసుకోవాలి. ఏం లేదు, ప్యాన్ పెట్టేసి ప్యాన్ కేక్ వేసుకోవడమే. సో ఇక మన బ్యాటర్ రెడీ అయిపోగాలి. ఏం లేదు, ఇక దీని ఇట్లా ప్యాన్ మంచిగా హీట్ అయినాక గీ పోసుకోండి. నేను గీ పోసుకుంటున్నా. గీ పోసుకోరి, టేస్ట్ మంచిగా ఉంటుంది గీ పోసుకుంటే. తర్వాత మన బ్యాటర్ని మనకి ఏ సైజ్ ప్యాన్ కేక్ కావాలో ఆ సైజ్ ఇట్లా వేసేసుకోవాలి. అంతే, అట్లా పెట్టేసి మూత పెట్టేయాలి. సో ఇట్లా పొగలు వచ్చినప్పుడు తీయాలి, అంటే ఒక సైడ్ కాలినట్టు. సో మన ప్యాన్ కేక్ మంచిగా రౌండ్గా రావాలి, ఇరిగిపోద్దంటే 2 స్పూన్ల హెల్ప్ తీసుకొని మలిపేసేయాలి. మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ పొగలు వచ్చాక మూత పెట్టాలి. హలో, మన టేస్టీ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక అన్నీ వేసుకొని కలుస్తా. సో మన టేస్టీ ప్యాన్ కేక్స్ అయితే రెడీ. సో ఇంకోటి కూడా అవుతుంది, అంటే ఇంత కొంచెం మిలిగింది బ్యాటర్. దీన్ని ఏం చేద్దామంటే దీనిపైన ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేద్దాం. సాస్ అంటాం, క్రీమ్ లాగా స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది. ఓ గాయ్స్, మన ప్యాన్ కేక్ అయితే రెడీ. 1 2 3 అయినాయి. సో మన హై ప్రోటీన్ ప్యాన్ కేక్ అయితే రెడీ. ఇలా 311 calories వస్తాయి మనకి. సో టేస్ట్ చేసి చూద్దాం. సో మంచిగా ఓపికతో వేసుకొని కిరాకు ఉంటుంది. స్వీట్ క్రేవింగ్స్ అయినప్పుడు మెయిన్గా మనకు మస్తు హెల్ప్ అవుతుంది. ఇదిని మంచిగా ఎంజాయ్ అయ్యూరి. ఫ్యాట్ లాస్ కష్టం కాదు, ఓపికతోటి లేచి వండుకొని మంచిగా తినవచ్చు. ఓకే, సో ఇది తినేసి మన మీల్ నెంబర్ 3లో కలుద్దాం. ఇంకంతే. చెప్పు మనం